హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కుంకుడుకాయలు, మందారపాకు, అలవీరా ఇవన్నీ కలుపుకొని తలస్నానం చేశాను. ఆ పిప్పి అయితే మిగిలింది, ఆ వాటరు కుంకుడుకాయల వాటరు. ఇవి మొక్కలు కూడా ఉపయోగించుకోవచ్చు. మొక్కలకు మేకల ఎరువు 2 రోజుల ముందు నానబెట్టుకున్నది ఆ బకెట్లో వేసింది. ఇదిగోండి మేకల ఎరువు, ఇది 2 రోజుల ముందు నానబెట్టుకుంటే ఆ పోషకాలన్నీ వాటర్లో దిగిపోతాయి. అప్పుడు ఈ లిక్విడ్ కూడా వడబోసుకొని కుంకుడుకాయలది ఈ వాటర్లో కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్నది ఇంకొక 5 లీటర్ల వాటర్లు అందులో వేసుకొని డైల్యూట్ చేసి మొక్కలలో ఒక్కొక్క జగ్గు ఒక నిమిట్గా వేసుకుంటే మొక్కలు బలంగా చాలా ఎదుగుదలగా బాగుంటాయి. ఇదిగోండి మేకల ఎరువు ఇలా పక్కన పెట్టేసి అలా వడపోసుకొని మొక్కలలో వేసేస్తాను. ఇదిగోండి మందార మొక్కలు వేసాను. అది తర్వాత కంపోస్ట్ మట్టి ఇలా పైన వేసేయాలి. దీనికి ఒక మగ్గు మలబరీ ప్లాంట్, ఇది చిన్న చిన్నవి, దీనికి కూడా మొగ్గలు వస్తున్నాయి. ఈ పిందెలు అంజీరా ప్లాంట్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనం వేసుకుంటూ వెళ్తే బకెట్లలో పెట్టింది కదా 2-3 రోజుల దాకా అలాగే పోషకాలు ఉండిపోతాయి. రూట్స్కి మంచిగా స్టామినా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని మందార మొక్కలకి గ్రాఫ్టింగ్ చేశానండి నేను. అవి కూడా కొంతవరకు సక్సెస్ అయింది. కొన్ని అయినాయి. మళ్ళీ మీకు పువ్వు వచ్చిన తర్వాత వీడియో చెప్తాను. అప్పుడు దాకా చలికాలం అయితే మనకు గ్రాఫ్టింగ్ చేసినా కూడా సక్సెస్ అవుతుంది. ఎండాకాలం అయితే కావు, అది ఎండిపోతుంది కాబట్టి అవి గ్రాఫ్టింగ్ అయితే అవ్వవు. ఇదిగోండి, ఇది కూడా అయిపోయింది. లోపల నుంచి చూస్తుంటే ఇది ఒక మందారంది. ఇలా చేసుకుంటాను నేను. పోయిన సంవత్సరం కొంత చేశాను. ఇది మొగలి రేకులది, ఇది ఒక చిన్న మందార చెట్టు, ఇది ఇలాచి, సపోటా పిందెలు వస్తున్నాయండి. ఇలా వేయటం వల్ల పోషకాలు ఉంటాయి. కంపోస్ట్ ఎరువులు ఇవన్నీ తయారు చేసుకోవాలంటే ఓన్ హౌస్ కాదు కాబట్టి ఆ పురుగులు, వాసన, ఈగలు ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా. అందుకోసమని నేను ప్రతిసారి కూడా నేను ఈ విధంగా చేసుకుంటాను. మొక్కలలో మనకు పురుగులు అవన్నీ చనిపోవటానికి కుంకుడుకాయలు చేదుకి ఆ పురుగులని చనిపోతాయి, మొక్కలు హాని చేయవు. ఆ తర్వాత ఇదిగోండి మందార చెట్టు, ఆ మందార చెట్టు అంత ఎదిగిపోయింది. ఇవన్నీ వేస్తాను నేను. కంపోస్ట్ ఇవన్నీ అయితే తయారు చేసుకోను. కిచెన్ వేస్ట్ అంతా ఈగలు వస్తాయి కదా, అందరికీ ఇబ్బందిగా ఉంటుందని నేను చేయను.